मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఎంత చెత్త వేస్తావు హనీ, ఇంటిని శుభ్రంగా ఉంచడం నేర్చుకో. సారీ. వావ్, హౌ కూల్. కన్నా సార్, ఈ రోజు సండేనే కదా, మీరు ఎక్కడికి బయటకు వెళ్లే పని ఉండదు. మరి ఎందుకు మీరు కార్ని క్లీన్ చేస్తున్నారు? ఓయ్ గురు, రోజు సూర్యుడు ఉదయిస్తాడు పగటిపూట. రోజు నేను కార్ని శుభ్రం చేస్తాను నాకు దొరికే ఖాళీ సమయంలో. చప్పట్లు. కన్నా సార్, ఈ విషయాలన్నీ తనతో ఎందుకు చెప్తున్నారు? వీడికి శుభ్రతకి సంబంధం ఏముంది? గాడిదకేం తెలుసు కర్పూరం వాసన? ఏంటి అనుమానమా? అదేంటో సరే, నేను ఒప్పుకుంటాను. నేను ఆశించింది ఇదే. రాను రాను హనీ చాలా తెలివైన వాడు అయిపోతున్నాడు. వావ్, హౌ కూల్. శుభ్రంగా ఉంచుకునేది ఎంత మంచి విషయమో. అది మనకి ధర్మం కూడా. చెప్పండి డాన్చు 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 అని ఎవరు కావాలంటే వాళ్ళు చెప్పచ్చు. కలిసి చెప్పండి డాన్చు డాన్చు. యోగా చేస్తే మీ మనసు శరీరం శుభ్రంగా ఉంటుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండాలి. చూశారు కదా, నేను డస్ట్బిన్ ని శుభ్రం చేశాను. చెప్పండి డాన్చు డాన్చు. లోకల్లో అందరూ శుభ్రంగా ఉన్నారు. నాకు కూడా ఒక బాధ్యత ఉంది. ఈ దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో నాకు కూడా ఒక భాగం ఉంది. కాబట్టి శుభ్రంగా ఉంచుకోవాలి, లేదా చెవులకి పువ్వులు పెట్టకుండా ఉండాలి. కానీ నేనెందుకు కన్నా సార్ లాగా వాగుతున్నాను? ముందు మన బ్రెయిన్ ని మనం శుభ్రం చేసుకుందాము. శుభ్రం చేయాలని మొదలు పెడితే ముందు మన మొహమే మురికవుతుంది. నా ఇంటిని ఎందుకని ఇలా చేస్తున్నావు? ఇక్కడ నుంచి ఇంట్లో మురికి ముడకూడదు. దుమ్ముని దులిపేశానంటే గోడ బాగుంటుంది. గోడ బాగుంటే ఇల్లు కూడా బాగుంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఈ దేశమే శుభ్రం అవుతుంది. ఈ దేశం కోసం నువ్వు ఇది కూడా చేయలేవా ఏంటి? ఓయ్, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. అయితే నేను శుభ్రం చేస్తాను, శుభ్రం చేస్తూనే ఉంటాను. ఎవరు నన్ను అడ్డుకుంటారో చూస్తూ ఉంటాను. ఓయ్,
ఏ, ఇంగ్, 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 హా. ఇంగ్, 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 ఇంగ్. ఏ? ఏ. ఏ, ఏ. ఏ, 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 ఏ. ఇంగ్, 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 ఇంగ్. ఏంట్రా ఇది బయట ఎంత ఎండగా ఉంది? నేను బయట గ్లాస్ లో జ్యూస్ పెట్టాను, ఈ ఎండ జ్యూస్ ని పీల్చేసుకుంది. అది నాలో ఉన్న వేడి నాకు దాహం వేసిందని ఆ జ్యూస్ తాగేశాను. హే, ఇప్పుడు నాకు హీట్ గా ఉంది, నేనేం చెయ్యాలి? నీకోసం నేను ఫ్యాన్ వేస్తాను తమ్ముడు. ఒళ్ళంతా ఎంత చెమట పట్టేసిందో. పాకెట్లో 10 రూపాయల నోటు పెట్టుంటే అది చిరిగిపోయి 2 నోట్లు అయి ఉండేది. హనీ, నువ్వు పైన ఏం చేస్తున్నావు? శుభ్రం చేస్తున్నాను. మీరు ముగ్గురు చాలా మురిగ్గా ఉన్నారు. నేను మిమ్మల్ని శుభ్రం చేయబోతున్నాను. ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంటే నేల శుభ్రంగా ఉంటుంది, నేల శుభ్రంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటే ఈ రోడ్డు శుభ్రంగా ఉంటుంది, ఈ దేశం లోకం అంతా శుభ్రం అయిపోతుంది. ఓహో, మనసు పిండేస్తున్నాడే. లేదు, నేను అలా ఏం చేయలేదు. నాకు తెలుసు, మనసుని పిండితే అది కింద పోతుంది. ఆ తర్వాత దాన్ని నేనే శుభ్రం చేయాలి. రండి, నేను మిమ్మల్ని శుభ్రం చేస్తాను. శుభ్రం అని చెప్పి స్నానం చేస్తున్నాడు. మీరందరూ ఎంత బాగా శుభ్రమయ్యారు. శుభ్రం చేస్తున్నానని మా పని పట్టావు. ఏంటి అనుమానమా? మీలో ఎవరికి శుభ్ర ఇంపార్టెన్స్ అర్థం కావడం లేదు. నేను వెళ్ళి కిచెన్ ని శుభ్రం చేస్తాను. ఈ హనీ శుభ్రం చేసే పేరుతో ఇంటిని అశుభ్రం చేస్తున్నాడు. ఇది ఎలా ఉందో తెలుసా? రోకల పోటు తెలియని వాడు రోకల పోటు వేస్తున్నట్టుగా ఉంది. నాకు ఎందుకో ఇది ట్రైలర్ లాగా అనిపిస్తోంది. ఇది సినిమా లాగా మారకముందే హనీని ఆపాలి. అంట్లు మొత్తం కడిగేశాను, కానీ ఇంకా శుభ్రం చేయడానికి చాలా ఉన్నాయి. టైం కాస్త తక్కువగా ఉంది కాబట్టి పాత్రలన్నీ పక్కనే పెడతాను. జోర్దార్, నువ్వు మాత్రం పట్టుకోకపోతే ఎలా? రా, ఇటువైపు వచ్చి నువ్వు కూడా పట్టుకో. కిచెన్ మొత్తాన్ని నాశనం చేశావు. నువ్వు సరిగ్గా చెప్పావు జోర్దార్. బాగా మురికైపోయింది కదా. ఇప్పుడు నేను మసాలా డబ్బాని వేరే క్లీన్ చేయాలి. రే గాడిద, నువ్వేం చేస్తున్నావు? నేను శుభ్రం చేస్తున్నాను. మీరు వచ్చి నాకు సాయం చేయండి. ఈ అతి మేధావికి మనం త్వరగా నయం చేసి తీరాలి. ఓయ్ గురు, పెట్టిన గురకలో పక్కింటి వాళ్ళు నిద్రలేచారు. నాకు 2,22,222 రూపాయలు లాటరీలో వచ్చాయి. చప్పట్లు.
ఈ లాటరీని ఎంతమంది ముట్టుకొని ఉంటారో ముందు శుభ్రం చేసేస్తాను. వద్దు హరి, అలా చేయకు. అరెరే! థియేటర్లో సినిమా చూడాలంటే కావాలి సీటు, నాకు దక్కిన ప్రైజ్ మనీని దక్కించుకోవాలంటే దానికి కావాలి లాటరీ చీటీ. నువ్వు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు కన్నా సార్కి ఓవర్ అని చెప్తే గుర్తుకొచ్చింది, ఈ ఇంట్లో బట్టలు చాలా ఓవర్ అయిపోయాయి. ఈ రోజు నేను బట్టలన్నీ ఉతికేయబోతున్నాను. ఎందుకంటే బట్టలు శుభ్రంగా ఉంటే మనిషి శుభ్రంగా ఉంటాడు, మనిషి శుభ్రంగా ఉంటే అమ్మ శుభ్రంగా ఉంటారు, అమ్మ శుభ్రంగా ఉంటే ఈ భూమి శుభ్రంగా ఉంటుంది, ఈ భూమే నాకు అమ్మ. కాపాడండి, కాపాడండి, కాపాడండి. బట్టలు కాదు, బట్టల లోపల ఉన్నా నేను మాట్లాడుతున్నాను. ఎందుకు కోపడుతున్నారు? నేనేమి సరిగ్గా శుభ్రం చేయలేదా ఏంటి? పర్వాలేదు, వదలండి. నేను ఈ ఇంటిని పైప్ తో శుభ్రం చేసేస్తాను, మొత్తం శుభ్రం అయిపోతుంది. వీడు ఆపుడు, మనల్ని వెళ్ళనివ్వడు. పొపాట్, నువ్వే వెళ్ళి పైప్ ఆఫ్ చేయాలి. పవర్ సప్లైని కూడా శుభ్రం చేసేస్తాను, అప్పుడే మనకి శుభ్రమైన కరెంట్ వస్తుంది. పెద్దోడా, నువ్వు శుభ్రం చేస్తానని చెప్పి శుభ్రంగా ఉన్న చోటిని ఎలా నాశనం చేసావో చూడు. తను ఏది ఒంటరిగా చేసుకోలేడు. శుభ్రత ఎలా ఉండాలో మనమే వాడికి నేర్పించాలి, మరో మార్గం లేదు. అప్పుడే ఈసారి శుభ్రం చేసేటప్పుడు ఒడి దగ్గర పెట్టుకుని చేస్తాడు, చెత్త వేయడు. పదండి వెళదాం. వావ్, హౌ కూల్! వావ్, హౌ కూల్! వావ్, హౌ కూల్! చూసావా పెద్దోడా, ఒక చోట శుభ్రం చేస్తానని చెప్పి మరో చోట అశుభ్రం చేయకూడదు. ఒకవేళ శుభ్రం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడే మనం శుభ్రం చెయ్యాలి. కానీ ఇల్లు శుభ్రంగా ఉంటే ఊరు శుభ్రంగా ఉంటుంది, ఊరు శుభ్రంగా ఉంటే ఈ దేశమే శుభ్రంగా ఉంటుంది. దేశం అంటే ఏంటి? దేశం ఎప్పుడు శుభ్రంగా ఉంటుందంటే వాళ్ళ ప్రాంతాల్ని వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నప్పుడు. నువ్వు నీ చోటు శుభ్రంగా ఉంచుకోవడం గురించి మాట్లాడు. ఏంటి అనుమానమా? నాకు అర్థమైపోయింది, ఎప్పుడు కావాలో అప్పుడే శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే ఎవరికి సమస్యలు రావు. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game!
available on Google Play.